నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. 24th May 2024 అవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇన్ఫ్యాక్ట్ మనము నిన్ననే దీని మీద స్పందించాల్సింది. మన దేశ చరిత్రలో అంటే ఇంతవరకు మనం ఎప్పుడు కని విని ఎరిగిన రీతిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మ్యామూత్ డివిడెండ్ 211 lakhs 2.11 lakhs 11 lakh crores డివిడెండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చింది. అసలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఇరాన్ ఇయర్ బేసిస్ని చూసుకుంటే 140% పెరిగింది ఇది ఈ డివిడెండ్ అనేది. సో ఇట్లా చేయడం వలన ఇప్పుడు రేటింగ్ ఏజెన్సీస్ ఇండియాని ఇప్పుడు వీళ్ళది ఏంటంటే S&P వాళ్ళది ప్లస్ బీపీపీ ప్లస్ ఏదో దీని కింద ఉంది. దీనివలన జీడిపిలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్ మనకి తగ్గుతుంది. ఆ తర్వాత ఈ వచ్చిన డబ్బులన్నీ తీసుకొచ్చి మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు పుట్ ఇట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఇన్ఫ్యాక్ట్ దీని ఇంపాక్ట్ మొత్తం వరల్డ్ మార్కెట్స్ అన్ని వరుసగా పడుతున్నా మరి మనం అనుకున్నాం కదా ఇదివరకు కూడా ఎనీ స్మాల్ చేంజ్ విల్ ఇంపాక్ట్ అని. నిన్న ఆల్మోస్ట్ BSE సెన్సెక్స్ 1,400 crores-కి 1,400 points పెరిగింది. అది ఇట్స్ ఏ గుడ్ థింగ్ అండ్ మార్కెట్స్ చాలా వెల్కమ్ చేశాయి ఈ స్టెప్ని. ప్రభుత్వం ఏది వస్తుందో తెలియదు కానీ ఇప్పుడు అంబుల పొదిలో మంచి ధనం అంతా పొదుగు ఉందన్నమాట. సో రేపు June 5వ తారీఖు నాడు దీన్ని ఎవరు ఏ విధంగా చేస్తారనేది అంటే బీజేపీ అనేది నిస్సందేహంగా వస్తుందని అనుకుంటున్నాము. ఇట్స్ ఎ హోప్ఫుల్ విష్. సో దీని మీద మనం చూసుకుంటే ఏ విధంగా పోతుంది ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఏ విధంగా డ్రైవ్ అవుతోంది అండ్ రోబస్ట్ గ్రోత్ నెక్స్ట్ 5 yearsలో ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద మీరు మీ స్పందన, ఎందుకంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్. అందుకోసం అని చెప్పి ఎందుకంటే ఎవరైనా వచ్చి విదేశీయులు భారతదేశంలో పెట్టాలన్నా స్మాల్ ఇన్వెస్టర్స్ కూడా ఈ స్టాక్ మార్కెట్స్లో పెట్టి కొంచెం లాభం పొందాలన్నా ఇది ఒక మంచి అంశం కింద దీన్ని లింకప్ చేస్తూ మీ స్పందన ఇస్తుంది. ఒకటి ఇక్కడ గమనించాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం, కంటింజెంట్ ఫండ్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐ థింక్ 6% నుంచి 6.5%కు పెంచింది. అంటే ఇది వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ను ఇగ్నోర్ చేసి ప్రభుత్వానికి ఇచ్చిన డివిడెండ్ అయితే మాత్రం కాదు. కంటింజెన్సీ రిజర్వ్ ఫండ్ను పెంచుకుంటూ అప్పటికీ మిగిలినటువంటి ఈ ఎడిషనల్ అమౌంట్ను డివిడెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఇవ్వడం జరిగింది. మరి ఇది అంతకుముందు అనూజువలీ హై 2 lakh crores ఇవ్వటం అనేది ఒక గొప్ప విషయం. బట్ ఇది ఒక మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొదలైంది. మరి అంతకుముందు RBI దగ్గర ఉండే రిజర్వ్ ఏ రకంగా యూటిలైజ్ అవుతున్నది అది దాని మీద కొంత క్లారిటీ అయితే అవసరం. కోర్స్ వీళ్ళు వచ్చిన తర్వాత ఐ థింక్ బిమల్ జలాన్ అనేటువంటి ఎకానమిస్ట్ వేసి దీనికి ఈ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉండేటటువంటి సర్ప్లస్ను ఏ రకంగా వాడాలి అనే దాని మీద కొన్ని గైడ్లైన్స్ తయారు చేయించారు. ఆ గైడ్లైన్స్ను అనుసరించే స్ట్రిక్ట్గా RBI ఇస్తూ ఉన్నది కాబట్టి ఎవరు దీన్ని తప్పుపట్టలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు ఆ రిజర్వ్ కంటింజెన్సీ ఫండ్ను తగ్గించి కనుక ఇచ్చి ఉంటే అది ప్రమాదకరమే. ఎందుకంటే RBI ఆఫ్టర్ ఆల్ బ్యాంకర్ ఆఫ్ ది లాస్ట్ రిసార్ట్, వాళ్ళ దగ్గర బఫర్ ఉండాలి. ఎటువంటి కంటింజెన్సీనైనా సడన్గా ఒకవేళ రూపీ మీద ఇది వచ్చిందనుకో ప్రెషరు తట్టుకునేటటువంటి రిజర్వ్స్ వాళ్ళ దగ్గర ఉండాలి. బట్ అవన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాతనే ఇది ఇచ్చారు. అఫ్కోర్స్ RBI 2-3 అంశాల్లో బాగా ఈ మధ్య డివిడెంట్ ఎక్కువ తెచ్చుకున్నట్టుంది. ప్రధానంగా ఎప్పుడైతే ఈ రూపీ అప్రిషియేట్ కావటం మొదలవుతూ ఉన్నదో అప్పుడు దాన్ని డౌన్ చేయటానికి స్ట్రాటజిక్గా ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే టూ మచ్ తగ్గకుండా కూడా ఒక లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారు. అది చేయటం కోసంగా డాలర్స్ కొనటం అమ్మటం అనే రెగ్యులర్ బేసిస్ జరుగుతున్నది. దాంట్లో చాలా ఆర్బిట్రేజ్ వచ్చి
దాంట్లో వస్తూ ఉన్నది. అదొక మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. రెండోది వీళ్ళు రిజర్వ్స్ పెట్టుకుంటారు, కొన్ని ఫారిన్ కరెన్సీలో రిజర్వ్ పెట్టుకుంటారు. మనవి మోస్ట్లీ డాలర్ డినామినేటెడ్గా ఉంటాయి. అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్లు పెరిగాయి. అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ పెరగటంతో అక్కడి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా బాగా పెరిగింది. ఆ ఇంట్రెస్ట్ ఇన్కము, ఈ ఇన్కము, ఇంకా మిగిలిన లెండింగ్స్లో వాటిలో వచ్చేటటువంటి దీంట్లో హ్యూజ్ సర్ప్లస్ అయితే వచ్చిందనేది తెలుస్తూ ఉన్నది. ఈ హ్యూజ్ సర్ప్లస్ను ఇప్పుడు గవర్నమెంట్కు వీడిచ్చారు. దీని ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది నువ్వు అనేది చాలా చాలా కరెక్ట్. ఎవరు ప్రభుత్వంలో ఉంటారనే దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిది, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ను పోల్చి చూస్తే చంద్రబాబు నాయుడు గారి రూపాయి కూడబెట్టి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. రాజశేఖర రెడ్డి గారు ఆ రకంలో అదృష్టవంతుడు, దాన్ని ఎంత ఖర్చు పెట్టాడు. సో ఇప్పుడు బీజేపీ తిరిగి రావడం చాలా అవసరం. ఈ అమౌంట్ను సక్రమంగా ఖర్చు కావడానికి, ఊరికి ఓ ఫ్రీ బేస్ మీద దాని మీద ఖర్చు అయిపోకుండా. కోర్స్ బీజేపీ వస్తుందని అందరం అనుకుంటున్నాం, వచ్చేస్తుంది. గవర్నమెంట్ ఫామ్ అయితే దీనిని ఏ రకంగా ఉపయోగిస్తారు? 2 రకాలుగా ఉపయోగించవచ్చు. మొట్టమొదటిది ఫిజికల్ డెఫిసిట్ తగ్గించుకోవచ్చు. ఇప్పుడు 5.1%కు తీసుకురావాలి నెక్స్ట్ ఇయర్ అని పెట్టుకున్నారు. బారోయింగ్స్ తగ్గించుకో, ఈ సంవత్సరం కూడా తక్కువకు వచ్చారు వాళ్ళు. 5.9% ఆఫ్ జీడిపి అనుకున్నారు, 5.8 ఆ ప్రాంతాల్లో ఆగిపోతున్నారు. ఇది నెక్స్ట్ ఇయర్ 5.1, అది 4.9 అట్లా అయ్యేటటువంటి అవకాశం ఉంది. బికాస్ ఇట్స్ హ్యూజ్ డివిడెంట్ కాబట్టి అది మంచిది ఒక రకంగా. ఏమవుతుంది? మోర్ మనీ విల్ బి అవైలబుల్ ఫర్ లెండింగ్ టు ప్రైవేట్ సెక్టర్. ఇంట్రెస్ట్ రేట్ స్టెబిలైజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, ప్లస్ పాయింట్. లేదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా పెంచవచ్చు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచితే మంచిదే, బట్ సడన్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంత లెవెల్లో పెంచుకోవడం కూడా సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఇది డెఫిసిట్ ఫైనాన్సింగ్ తగ్గించడానికి ఉపయోగిస్తారు. అది నువ్వు అన్నట్టు అదే రేటింగ్కి బాగా ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీస్ బాబా అనో ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, డౌన్ గ్రేడ్ చేశాడని, అప్గ్రేడ్ చేశాడని. దేశాన్ని అప్గ్రేడ్ అయితే అప్గ్రేడ్ కాగానే ఇన్వెస్ట్మెంట్లో లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చీపర్ రేట్ వస్తాయి. అది ఒక రకంగా కూడా దేశానికి మంచిదవుతుంది. ఏ రకంగా చూసుకున్నా ఇది మంచిదే. ఆర్బీఐ ఇచ్చిన విధానం కూడా చక్కగా ఉంది. వాళ్ళు నష్టపోకుండా వాళ్ళ రిజర్వ్ను పెంచుకుంటూ ఇచ్చారు కాబట్టి దీనివల్ల మంచిగా జరుగుతుందని నేను. గవర్నమెంట్ ఏమైనా దీని వెనకాల చేసి ఈ టైంలో, ఎలక్షన్ టైంలో అనౌన్స్ చేయడం అనేది లేదనుకుంటా. అంటే బేసిక్గా ఇయర్ అయిపోయిన తర్వాత మార్చ్కి ఇయర్ అయిపోయింది. దానిని అసెస్ చేసుకొని డిక్లేర్ చేయడానికి 1.5 months పడుతుంది. సో నార్మల్గా వచ్చింది, కానీ ఇదేమి ఎలక్షన్ రిలేటెడ్ అయితే కాదు. దానివల్ల ఎలక్షన్లో కూడా వచ్చేది ఎవరికి అర్థం కూడా కాదు. ఇది చాలా హై లెవెల్లో తెలిసిన వాళ్ళకి, కానీ కామన్ పీపుల్కి ఏమర్థం అవుతుంది. ఏదైనా భవిష్యత్తులో మన డెఫిసిట్ తగ్గి మనం కూడాను వర్ధమాన దేశాల్లో ఒక దేశం కింద మనం ఉండి మీరు అన్నట్లు గుడ్ ఫ్లో ఆఫ్ ఫండ్స్ ఇండియాకు వస్తాయని ఆశిద్దాం. నమస్కారం.